వెనుకటి ముచ్చట అప్పటి వారి జీవన విధానం, స్థితిగతులు, వారు చేసే పనులు, వారి వృత్తులు, అలాగే వారు ఈ గ్రామం నుండి వేరే గ్రామానికి, వేరే పట్టణానికి ఎలా ప్రయాణించేవారు, అప్పుడు వారు ఏం తినేవారు, ఏం కట్టుకునేవారు, ఇలాంటి విషయాలపై ఇప్పుడు మనం వెనకటి ముచ్చట్లో తెలుసుకుందాం. ఇక్కడ మనతో పాటు మాట్లాడడానికి చాలామంది ఉన్నారు. అప్పటి వాళ్ళ వెనకటి ముచ్చట్లను తెలుసుకుందాం, పదండి. బాబు నమస్తే. నమస్తే. ఏం పేరు నీ పేరు? పోచయ్య. పోచయ్య. ఓకే. ఎవరు మీది? లింగారెడ్డిపల్లి. ఎవరు? లింగారెడ్డిపల్లి. లింగారెడ్డిపల్లి. అంటే సొంతూరు ఈ ఊరేనా? ఆ ఊరే. ఓకే. ఏం పని చేస్తున్నావు? ఏం ఇప్పుడైతే ప్రస్తుతానికి ఏం పని లేదు. అంటే ఏం పని చేస్తావు నేను? సుతారు పని చేసిన అప్పుడు. సుతారు పని? సుతారు పని ఇంత ఏ దొరకగా చేసినాం అప్పుడు. వ్యవసాయం పని. వ్యవసాయం పని చేసిన అప్పుడు ఇంత బాగా. వ్యవసాయం పని నుంచి సుతారు పనికి ఎప్పుడు వచ్చినావు? మళ్ళీ డ్యామ్లో పోయింది అది. ఏది? మా జాగా డ్యామ్లో పోయింది. పొలమా? మీ సొంత పొలం డ్యామ్లో పోయింది. డ్యామ్. ఎక్కడ డ్యాము? ఏది? ఇది మన ఇక్కడ ఉన్నది కదా ఇదొకటి. ఏం పేరు డ్యామ్ పేరు? ఏం పేరు? అదే మల్లన్న ప్రాజెక్టా? మళ్ళీ కాదు, ఇక్కడనే మన రంగనాయక సాగర్. రంగనాయక సాగర్ డ్యామ్లో మీది పోయింది. పోతే మరి అప్పుడు ప్రభుత్వం కట్టించిందా? కట్టించింది. అంటే అప్పటి ధరకు, అంటే అప్పటి ధరకు అప్పుడు మామూలుగా కట్టించారు. అప్పుడు 50,000 60,000 70,000 కట్టించారు. కానీ ఇక ఇప్పుడు అన్ని రేట్లు ఎక్కువ అయిపోయాయి. అవును. అంటే ఎప్పుడన్నా అనిపిస్తుందా మరి, అంటే అప్పటి పొలం అట్లనే అది డ్యామ్లో పోకపోయి ఉంటే ఇప్పుడు మాకు మంచిగా ఉండేది, బాగా పైసలు వచ్చేది, మంచిగా పంట పండించుకునేటోళ్ళం అని చెప్పి అనిపిస్తుందా? ఎట్లాగో వచ్చు, ఇంకా డబుల్ పైసలు వచ్చు. డబుల్ పైసలు వచ్చు. అంటే ఎంత పోయింది? అంటే అప్పుడు ఎన్ని ఎకరాలు? 3 ఎకరాలు. 3 ఎకరాల భూమి పోయింది. అండ్ డ్యామ్ కింద పోయింది. ఇప్పుడు 3 ఎకరాలు ఉంటుంటే బాగా కాదా, డ్యామ్ ఎక్కువ ఇది రేట్ వస్తుండే. అంటే డ్యామ్లో పోకముందు ఆ 3 ఎకరాల్లో ఏం పంట పండించిన? వడ్లు, మక్కలు. వడ్లు, మక్కలు అన్ని బోర్ వేసుకోండు. అప్పుడు వడ్లు ఎంత ఎంత క్వింటల్ ఉంటుండే? అప్పుడు తక్కువనే. 5,000 4,000 క్వింటల్. 5,000 4,000కు క్వింటల్ లెక్క. అప్పుడే 5,000 4,000 ఉందా? 500 600. మరి అదే మరి కరెక్ట్ చెప్తలేవు నువ్వు. 5,000 600 క్వింటల్ ఉండేనా? మక్కలు ఎంత క్వింటల్ ఉంటుండే? అవే 450. 450 క్వింటల్. 450 మక్కలు తిరిగా. ఓకే. సరే, నువ్వు బడికి పోయినావా? బడికి పోలే. మొత్తానికి పోలేదా? ఎందుకు బడికి ఎందుకు పోలే మరి? అప్పుడు లేక, ప్రస్తుతం లేక జీతాలు ఉంటుంది. అంటే స్కూళ్ళు లేవా? స్కూల్ కాదు, ఉన్నాయి. కానీ మాకు ఇంట్లో వెళ్ళాక మేము జీతం ఉంటుంది. ఎంతమంది మీరు అన్నదమ్ములు, అక్కలు ఎంతమంది? ముగ్గురు. అంటే ఆడపిల్లలు లేరా? ఉన్నారు. అంటే మీరు అందరూ ఎవరు ఏంటంటే మీ ఇప్పుడు నలుగురులో ఎవరు చదువుకోలేదా? ఎవరు చదువుకోలేదు. బడికే పోలే? బడి లేదు. అప్పుడు లేకుండే. తెలంగాణ ఎప్పుడో చదువుకుంటే అది పని మళ్ళీ కాలే. బడి ఉంది కానీ అంటే మన అవసరాల నిమిత్తం మీరు పనులకి వెళ్ళారు. ఏం పని చేసినావు మరి నువ్వు? బైక్ ఏ వయసు నుంచి పని పోయినావు? అప్పుడు ఏ వయసు అంటే అప్పుడు ఉండొచ్చు 20, 25, 30 నుంచే లెక్క. అప్పుడు పనికి పోయినావు? పనికి పోవాలి. బైక్ అంటే ఏం పని చేస్తున్నావు? ఏది ఉంటే చేసుకోండి. బావి దగ్గర ఏది. మీరేనా? మీ సొంతమా లేకపోతే జీతమా? సొంతం. అప్పుడు సొంతం అయింది. సొంతం. అక్కడ వరకు జీతం ఉన్నాం. జీతం ఉన్నావా? ఎవరి దగ్గర? కాపర్ల దగ్గర. ఇట్లే ఏం పట్టేది? ఆయన పేరేం పేరు? ఏ కాపర్ వాళ్ళు పోయి ఎవరు లేరు. ఎంత జీతం ఇచ్చేది నీకు? బుడ్డెడు వడ్లు ఇస్తారు. బుడ్డెడు వడ్లు? అప్పుడు బుడ్డెడు వడ్లు అంటే ఇప్పుడు ఎంత? ఇప్పుడేమో ఎంత ఉంటుంది ఇది మనకు? అప్పటి బుడ్డెడు వడ్లు ఇప్పుడు ఎంత? అప్పుడు 10 రూపాయలకు బుడ్డెడు. 10 రూపాయలకు బుడ్డెడు. 20 రూపాయలకు బుడ్డెడు. ఇప్పుడు ఎంత అవుతుంది? ఇప్పుడు 30 రూపాయలు 40 రూపాయలు అవుతుంది. అట్లా అంతే. దీన్ని సీజన్ బట్టి. అంటే నువ్వు ఎప్పుడన్నా రాత్రి బడికి ఇట్లా పోయినావా? పోలే. నీకు ఏ వయసులో పెళ్ళయింది? నాకు మనకు అవన్నీ మేము రాసి పెడతాము. అంటే అందాది ఎంత వయసులో, ఏ వయసులో పెళ్ళయింది? వయసులో మనం గంత. కట్నం తీసుకున్నావా? కట్నం లేదు, ఏం లేదు. ఇంకా కట్నం ఇంకా కట్నం అంటే చేతి గడియారమో సైకిల్ ఏది లేదు. గరీబోళ్ళు గరీబోళ్ళు ఎవరు ఇస్తారు నీకు? మనకి ఎవరు? కొమరవెల్లి. మరి ఇక్కడి నుంచి కొమరవెల్లి దాకా ఎట్లా పోదు? నడుచుకుంటా, సైకిళ్ళ మీద నడుచుకుంటా. అంటే నడుచుకుంటా పోయినావా? పోయినాం. నడుచుకుంటా. ఎన్ని రోజులు పట్టు మరి? 2 రోజులు పడుతుంది. 2 గంటలతో. అయితే నడుచుకుంటా పోయినావు అత్తారింటికి. తర్వాత మళ్ళీ సైకిల్ ఎప్పుడు తీసుకున్నావు? సైకిల్ 10 ఏళ్ళకి తీసుకున్నాం. నువ్వు కిరాయి అంటే సైకిల్ గంటల పంట ఉంటాయి కదా? సొంతం సొంత సైకిల్ కొన్నావు. ఎంత పెట్టుకున్నావు? సైకిల్ ఎంత పెట్టుకున్నావు చెప్పు.
500 600 అట్లే ఉంటుంది. 1200 ఉండొచ్చు ఉమ్. అట్లా. మరి అంటే ఇప్పుడు అంటే మొత్తం డాంబర్ రోడ్లు తార్ రోడ్లు ఉన్నాయి కదా, అప్పుడు ఉన్నాయా? అప్పుడెక్కడి ఆ. ఒట్టియే రోడ్డు డాంబర్ ఎక్కడిది అక్కడ. మరి ఇప్పుడు అంటే ఓ 4 రకాలుగా బియ్యాలు ఉన్నాయి, పొద్దుగాలు అయితే 4 రకాల టిఫిన్లు చేస్తారు. అప్పుడు మీ చిన్నప్పుడు ఏం తిందరు? గట్కా గట్క ఏ గట్క? మక్క గట్క, జొన్న గట్క? మక్క గట్కా. మక్క గట్క మక్కలు ఎక్కువ ఉండేనా? మరి మక్క గట్కనే ఇంకేముంటుంది? మక్క గట్కలకి- పండించుకుంటే మక్కలు. ఆ గట్కలకి ఏం వేసుకుందరు? కారం కారం కారం. ఆ. అంటే ఎల్లిపాయ కారమా, ఉత్త కారం? ఏ ఉత్తదో వెళ్ళిపోయి ఏది ఉంటే అది అట్లా ఏది కూరలు ఉంటే వేసుకోకపోయేదా? టమాటాలు ఇవి? అవి పండిస్తా కదా బయలుకాడ ఏం పడతాయి అప్పుడు. ఆ. అంటే అప్పుడు నీళ్లు లేవా? లేవు. నీళ్ళ కరువు ఉండేనా? నీళ్ళ కరువేనా? నీళ్ళ కరువే ఉంది అప్పుడు. నీళ్ళ కరువు ఉన్నది. ఎన్నో చెట్లు అదో ఇదో పెట్టుకుంటే మామూలుగా అట్లా. మరి అంటే వరన్నం ఎప్పుడు తిన్నారు మరి? ఇక వరన్నం పండించుకుంటూ తిన్నాం. అంటే ఎప్పుడెప్పుడు తినేది? పండగలు అప్పుడు తినదా, లేకపోతే రోజు వరన్నం తోట ఏ తినేదా? వరన్నం రోజు వరన్నం దొరకలేదు పండుగలకి. మరి ఇప్పుడు అంటే లుంగి అంగి బాగానే ఉన్నది మరి. అంటే ఇప్పుడు 4 రకాలుగా బట్టలు ఉన్నాయి, అప్పుడు ఉండేటియా? నీ బట్టలు ఉండేటియా? అప్పుడు లాగే లేకపోయా, ఇంకా బట్టలు ఎక్కడి అప్పుడు. అప్పుడు చెడ్డే లేదా బట్టలు ఏదో లుంగి కట్టుకుని పాతయి అంతే ఇట్లా చేసుకున్నాం. ఎట్లా వెళితే గట్లా పెద్దలు ఎట్లా చెప్తే గట్లా విన్నాం, మనం చేసినాం అట్లా అట్లా. సరే, ఓకే. మరి ఇప్పుడంటే హాస్పిటల్స్కు అంటే మనకైనా జ్వరం వచ్చినా, తలనొప్పి వచ్చినా, ఏదైనా వచ్చినా మరి అందుబాటులో ఇన్ని హాస్పిటల్ ఉన్నాయి కదా, డాక్టర్లు ఉన్నారు ఊర్లలో. మరి అప్పుడు ఎట్లుండే? మరి మీకు ఏమన్నా జ్వరం వచ్చినా, తలనొప్పి వచ్చినా మరి ఎట్లా, ఎక్కడికి పోయి వైద్యం చేసుకుంటారు? ఎక్కడ వైద్యం లేదు. పల్లెటూళ్ళలో ప్రైవేట్ డాక్టర్లు ఉంటే వాళ్ళ దగ్గర పోయి గోళీలు వేసుకున్నాం. అప్పుడు డాక్టర్లు ఉన్నారా? అవే మామూలుగా ఊరికొక్కరు అట్లే కొమ్మటైనా షాలైనా ఎవరైనా పెద్దలు వాళ్ళు తెలిసిన ఏదో టాబ్లెట్ ఇస్తే అది వేసుకుంది అంతే. తగ్గిపోవునా మరి? తగ్గిపోవు. అప్పుడు తగ్గిపోవు మరి అది, కానీ ఇప్పుడు తగ్గలేదు. ఇప్పుడు ఇది లింగారెడ్డిపల్లినా? లింగారెడ్డిపల్లి అనే ఊరు ఎందుకు ఎట్లా వచ్చింది, పేరు ఎట్లా వచ్చింది ఏమన్నా తెలుసా? ఏమో అది మనకు తెలియలేదు. తెలియదు. ఊరి చూసినాము, పెద్దలు ఉంటే అప్పుడు లింగారెడ్డిపల్లి అని ఉన్నది. మీ ఊరికి బస్సు ఎప్పుడు వచ్చింది ఫస్ట్, నీకేమైనా తెలుసా? ఏ కాదు అంతా తెలియదు. నువ్వు పుట్టే వరకు ఉందా బస్సు? ఉన్నది నువ్వు ఉన్నది కానీ బస్సులు ఈ బస్సులు కాదు, గవర్నమెంట్ బస్సులు కాదు, ప్రైవేట్ బస్సులు. సర్వీసులు సర్వీసులు ఉండే, ఆర్టీసీ బస్సులు లేవు. ఓకే, సరే, థ్యాంక్ యూ, బాగా చెప్పినావు. బాబు నమస్తే. నమస్తే. ఏం పేరు నీ పేరు? రాయేశం. ఏం రాయేశం ఇంటి పేరు? తడిగొప్పల రాయేశం. ఎంతమంది ఉంటారు తడిగొప్పలు ఇక్కడ? ఎన్ని కుటుంబాలు ఉంటాయి? 4 కుటుంబాలు. 4? తక్కువ ఉన్నారు. తక్కువనే. ఎక్కడ? మా అయ్యాలు 4, మీరు కూడా 4. అంటే తడిగొప్పలు మరి ఎక్కడ ఉంటారు ఎక్కువ? ఏ ఊర్లో ఉంటారు నీకు తెలిసి? ఇక్కడనే ఉంటాం మేము. మా తాత వచ్చినప్పటి నుంచి మేము. ఏమైనా చదువుకున్నావా? చదువుకోలే మొత్తానికే. అంటే బడి దిక్కెళ్ళలేదా? అంటే అప్పుడు బళ్ళకు పోయినా కానీ పోలే. అంటే బడికి పోలే మొత్తానికే? పోయినా కానీ అది ఎట్లా అంటే ఎడుతుంటుంది బడికి. పోయినావు ఎందుకు మరి? ఎందుకు ఎగ్గొట్టినావు? ఎందుకు ఎగ్గొట్టాల్సి వచ్చింది? తెలియకనా? అయితే గోదల కాడికి తోలినాం. అంటే బడికోవడానికంటే గోదల కాసుడే బెటర్ అనుకున్నావా? ఎందుకు అంటే బల్లెకి పోతే ఏమనిపించింది నీకు? అంటే ఎందుకు ఎగ్గొట్టాలనిపించింది? ఈ గమ్మత్కే పోతుంటుంది గోదల కాడికి పోగానే ఇక జీతం వచ్చేది. గమ్మత్ అంటే అక్కడ గోదల కాడికి పోయి గమ్మత్ ఏం చేస్తుంది? గోదలు ఎట్లా ఎగిరినా కొద్ది గమ్మత్ అనిపిస్తుంది. గోదలు ఎగిరినా కొద్ది గమ్మత్ అనిపించింది. అంటే చెర్లల్లో ఈతలు కొట్టుడు, బాయిలల్లో ఈత నేర్చుకున్నావా? ఎవరు నేర్పింది నీకు ఈత? మాకా మేమే నేర్చుకుంటుంది. అది ఇంత దూరం ఇంత మంటం పోవాలి, కొట్టుకుంటారు. అంటే ఎట్లా భయం ఉంటుంది కదా ఫస్ట్? అంటే ఏం కట్టి ఇట్లా ఈత నేర్చుకోవాలంటే ఈత వచ్చిన వాళ్ళతో పోతుంటుంది. ఈత మరి నీకు ఫస్ట్ ఎట్లా నేర్చారు మరి ఈత? ఇదే ఇట్లా చెర్లల్లో. మరి భయం అనిపించలే? భయం అవుతుంది. భయం ఎందుకు కాదంటే భయం అనిపిస్తుంది. ఓకే. ఇంకా ఏం పని చేస్తున్నావు ఇప్పుడు నువ్వు? ఇప్పుడు ఏం పని చేస్తున్నావు? ఇప్పుడేం లేదు. అప్పుడేమంటే నువ్వు ఏం పని చేస్తున్నావు? అంటే వ్యవసాయమా ఏం చేస్తావు? అప్పుడు కొన్ని రోజులు గోల కాసి మళ్ళీ సుతార్ పని చేయడం. సుతార్ పని చేస్తాం అంటే ఇల్లులు కట్టడం ఇవన్నీ. అంటే వ్యవసాయం మీకు సొంతంగా ఉందా? ఇప్పుడు ఉన్నది కానీ జీతం ఉన్నావా? జీతం ఉన్నా. ఎంత ఇచ్చారు నీకు జీతం ఉంటే? పైసలు జీతం ఉంటే అడ్డడికేమో 4 దవ్వాలకు 8 దవ్వాలకే ఉన్నాం. 8 దవ్వాలు అంటే ఇప్పుడు ఎంత? ఇప్పుడు 8 దవ్వాలు అంటే 8 కిలోలు అనుకో.
అప్పటి 8 దవ్వలు ఇప్పుడు 8 కిలోలు. పైసలు ఇవ్వకపోయేదా? లేదు ఆ? అంటే జీతం పైసలు ఇవ్వలేదు నీకు ఎప్పుడు? ఇవ్వలే. నువ్వు ఉన్న రోజులలో ఎప్పుడు అసలు పైసలు లేవు. అంటే నీ అప్పుడు పైసలు అంటే ఇప్పుడు రూపాయి 2 రూపాయలనే కదా. నీ చిన్నప్పుడు ఏమి ఉండేనా? అంటే ఇట్లా 25 పైసలు ఏకానా దోవానా అని ఇట్లా అంటారు కదా. నీ అప్పుడు అవి ఉన్నాయా? నువ్వు చూసినావా? ఒక బుడ్డ పైసా చూసిన. బుడ్డ పైసా? పైసా ఒక పైసా. ఉమ్. ఏకానా అంటే 6 పైసలే ఉండేది. ఒక ఏకానా అంటే 6 పైసలు. నీకు తెలుసా? గంతవరకే తెలుసు నాకు. 6కే లాస్ట్ అయ్యి. సరే నువ్వు ఒక పైసా నువ్వు చూసినావు కదా. ఒక పైసా పట్టుకొని దుకాణంలోకి పోయినావా? పోయినా. కొనుక్కున్నావా? ఏం కొన్నావు? ఏం కొన్నా అంటే ఇప్పుడు మామిడి పండు ఇస్తురు ఒకటి. అప్పుడు ఒక పైసాకు ఒక మామిడి పండు. ఒక మామిడి పండు, లేకపోతే పైసకు ఒక బుడ ఎత్తురు. 25 పైసలకు 5 బుడలు వచ్చు. నువ్వు ఎట్లా గోదాలనే కాల్చినావు. మామిడి తోటలు ఉండేటి, మళ్ళీ పైసలు పెట్టేందుకు మామిడికాయ కొనాల్సి వచ్చు. అప్పుడు ఒక పైసా పెట్టి. అంటే ఇప్పుడు పీర్ల పండుగ, పీరిల పండుగ పోతుంటుంది, పోయి కొనుక్కుంటుంది. ఇప్పుడు బండ మీద తీర్థం వచ్చే. అంటే పీరీలు ఎత్తుకున్నావు? ఎత్తుకోలే. సైదులు ఆడినావా? వాళ్ళ చుట్టూ అది ఎగురుతారు కదా. అంటే నువ్వు ఎగరలే? ఎత్తుకోలే. ఎట్లా జరుగుతుంది అంటే పీర్ల పండుగ? అంటే ఏం చేస్తారు? అంటే ఎక్కువ అంటే ఎట్లా అనిపిస్తుంది నీకు? మంచిగా అనిపించు. మంచిగా అంటే ఎట్లా ఏం చేస్తారు? ఎగురుతారు తెల్లందాక. ఈ పీర్ల పండుగ 15 రోజులు ఉండగానే ఎగురుతారు. అట్లా మంచిగా అనిపిస్తుంది. ఓకే. ఇప్పుడు ఊర్లల్లో ఈ నాటకాలు వేస్తారు కదా. అంటే బ్రహ్మంగారు ఆట, సీతాల రామాయణం అని చెప్పి. మీ ఊళ్ళో ఆడిరా? నువ్వు వేసినావు ఏమన్నా? నేనా వేసిన. ఇలా అంటే ఏ నాటకంలో వేసినావు? సత్యహరిచంద్ర వేసిన. సత్యహరిచంద్ర అనే నాటకంలో ఏం పాత్ర నీది? విశ్వామిత్రుడు. ఓ, విశ్వామిత్రుడి పాత్ర వేసినావు. అంటే పద్యాలు ఉంటాయి. ఒక్క పద్యం మా ప్రేక్షకుల కోసం, ఒక్క పద్యం. విశ్వామిత్రుడు సత్యహరిచంద్ర అనే నాటకం నుంచి నువ్వు విశ్వామిత్ర పాత్ర పోషించినావు. అందులో నుంచి ఒక్క పద్యం పాడు. జూమ్ చేసుకో. రావాలి. గుర్తు నువ్వు నీకు వచ్చే కాడికి 2 లైన్లు అయితే 2 లైన్లు పాడు. మంచిగా పాడి దానికి అర్థం చెప్పు. అంటే కోరి నిన్నెందు శరీరగలేదు, కోరి నిన్నెందు ధరణీశ్వర నీది నుండి దానం ఇస్తా అంటివి. కోరి నిన్నెందు శరీరగలేదు, కోరి నిన్నెందు. అంటే ఇప్పుడు నువ్వు వాడిన పద్యానికి అర్థం ఏంటిది? నేను వాటి పాడిందా? అయితే హరిశ్చంద్రుడు అడుగుతాడు అన్నట్టు. ఏమడుగు, నన్ను ఇంత కష్టపెడుతున్నావు, నీకు ముందు విశ్వామిత్రునేది రాజ్యం ఏం లేదా, నీకు ఇంకా కోరిక తీరలేదా అని అంటాడన్నట్టు. అంటే అడుగుతాడు ఈయన. అప్పుడు ఈ హరిశ్చంద్రుడు విశ్వామిత్రుని అడిగితే, సత్యహరిశ్చంద్రుడు విశ్వామిత్రుడిని అడుగుతాడు, నన్ను ఇన్ని కష్టాలు పెడుతున్నావు ఎందుకు, ఇంకా సరిపోలేదా అని అడుగుతాడు. దాని అర్థం అది. అయితే అంటే నిన్ను నేను అడగలేదు కోరి, నువ్వే ఇస్తాను నాకు ఇవి. ఓకే అని అర్థం. సరే, ఇప్పుడు ఈ ఊరు నుంచి వేరే ఊరికి వెళ్ళాలంటే ఇప్పుడు బస్సులు, ఆటోలు, బండ్లు అన్నీ ఉన్నాయి కదా. అప్పుడు ఎట్లా ఉంటుండే నీ చిన్నప్పుడు? ఎట్లా పోదురు మీరు? మీరు నడుచుకుంటూ పోదండి. ఎంత దూరమైనా? 12 కిలోమీటర్ల దాకా. నువ్వు బాగా నడుచుకుంటూ పోయిన ఊరేది? మా అక్క దగ్గర. ఏ ఊరు? నింగడిపల్లె, పెద్ద లింగారెడ్డిపల్లె. ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? 12 కిలోమీటర్లు ఉంటుంది. 12 కిలోమీటర్లు ఉంటుంది. ఆ 12 కిలోమీటర్లు నడుచుకుంటూ పోయినావు అంటే భయం అనిపించదా మరి? అప్పుడు అంతా అడివే కదా. భయం అనిపించు. తర్వాత మరి సైకిల్ సైకిల్ కొన్నా. ఎంత కొన్నావు సైకిల్? సైకిల్ 150 రూపాయలకు కొన్నా. కొత్త సైకిల్? పాత సైకిల్, సెకండ్ హ్యాండ్. ఎందుకు కొత్త సైకిల్ ఎందుకు కొనలే మరి? పైసలు లేక. అది పని చేసినావు కదా, అటు జీతం ఉన్నావు, ఇటు వ్యవసాయం చేసినావు. అయితే జీతం అప్పుడంతా 5 రూపాయల కూలి. 5 రూపాయల కూలి. 5 అంటే నెల రోజులకు 5 రూపాయలు ఇచ్చేటోళ్ళు. ఒక రోజుకు 5 రూపాయలు. రోజుకి 5 రూపాయలు అంటే నెలకు మరి 150. 150. అయితే నెలంతా చేస్తే కదా నీకు 150 రూపాయలు వచ్చాయి. మరి నెల రోజులు పోకపోయేది నువ్వు? నెల రోజులు ఏడా వేస్తాం, ఒక 20 రోజులు వేస్తాం, ఒక జ్వరం వచ్చే దగ్గర వచ్చే ఎట్లనో బంద్ అవుతాం కదా. అయితే నెల రోజులు ఖచ్చితంగా చేస్తేనే 150 రూపాయలు వస్తాయి. 150 రూపాయలు వస్తాయి. ఇక మనం నెల రోజులు ఏం కాబట్టి తక్కువ వస్తాయి. తక్కువ వస్తే ఇంట్లోకి పోయి ఇవ్వాలి.
సరే ఇప్పుడు అంటే మరి అన్ని రకాలుగా అంటే బియ్యాలు అవి ఇవి ఉన్నాయి. మరి చిన్నప్పుడు మీ చిన్నప్పుడు ఏం తిన్నారు? గట్కనే తిన్నాం. గట్క. మరి బియ్యం ఈ వరన్నం అంటే వరన్నం పండుగ వస్తేనే వరన్నం. పండుగ వస్తే వరన్నం. ఎందుకు అట్లా అంటే అప్పుడు ఎందుకు అట్లా వరన్నం అంటే వరి ఎక్కువనే పండేది కదా, అయినా ఎందుకు వరి ఎందుకు దొరకలేదు? ఇప్పుడు ఒడ్లు వండాలంటే కష్టమే. అప్పుడా ఎట్లా అంటే అప్పుడు ఈ మిషన్లు ఎక్కడి ఇవి ఎక్కడి కోసుడేనే. కోసుకున్న కాడికి తొక్కియాలంటే ఒక నెల రోజులు కళ్ళంలోనే. అంతే, అట్లా ఇబ్బంది అయ్యేది. ఇక మూటలు కొట్టుడే, కరెంట్లు బాగా. మూటలు కొట్టుడు అంటే నీళ్ళ ఎడ్లతో మూటలు కొట్టాలి. పొద్దున మబ్బుల 4 గంటలకు పోతే ఈవారు దాకా కొడుతురు, 10 దాకా కొడుతుంది. అప్పుడు అంత అందుకే ఒడ్లు పెట్టబడుతుంది. ఎందుకంటే మూటలు కొట్టుడు, అప్పుడు కరెంట్లు ఎక్కువ లేకుండే. ఇప్పుడంటే మనకు ఇంటి నిండా కరెంట్ ఉంది, లైట్లు ఉన్నాయి. అప్పుడు మరి నీ చిన్నప్పుడు ఉన్నదా కరెంట్? ఉందా? కరెంట్ లేవు, ఇట్లా లైట్లు. అప్పుడు ఎట్లా ఉంటుండే? సిమెంట్ చీకటే ఉండు అది. మరి ఎట్లా దీపాలు పెట్టు, ఇక నడుచుకుంటాం వదురు అందాదకు అంతే. అంతే, చేతిలో దీపం లాంటిది ఏమన్నా కంది అది ఇది ఉంటాయి కదా చిన్నప్పుడు, లాంతర్లు అవి ఉండే కదా, అవి మరి ఇంట్లో ఏంటి దీపాలేనా? దీపాలే. గ్యాస్ ఉండే దీపం? గ్యాస్ ఉండే దీపం. నువ్వు రేషన్ షాప్ కాడికి పోయి గ్యాస్ ఉండేది తీసుకొస్తావా? బియ్యం అవి అప్పుడు గ్యాస్ ఉండేది అంటే మరి గ్యాస్ ఉండేది కొనుక్కోదు, దుకాణంలో పోయి కొనుక్కొస్తుంది. మీ ఇంట్లో ఏ దీపం ఉంటుండే? దీపమే అంటే గ్యాస్ ఉండేదేనా? గ్యాస్ ఉండే దీపంతో ఉండేది. మరి నీకు ఎప్పుడైనా అనిపించిందా నేను కూడా చదువుకుంటే బాగుండు అని చెప్పి చిన్నప్పుడు నేను అట్లా అంటే ఇవన్నీ ఎగ్గొట్టకపోతే మంచిగా ఎప్పుడైనా అనిపించిందా? అనిపించింది కానీ చదువులేదు. ఒకవేళ చదువుకుంటే ఏమయ్యేటో? చదువుతుంటే అది ఏమైందో అనుకున్నావు? ఒక సార్ ఉండే ముసలి సార్ అని, ఊగే తొడ కోసం పెట్టేమన్నా తప్పులు భయానికి పోతుంది. ముసలి సారా? ఆయన పేరే ముసలి సారా? అట్లా పెట్టినాం అప్పుడు చిన్నప్పుడు. మీరు పెట్టారు అంటే నువ్వు బడికోకపోయినా సార్ల మీద మాత్రం నిక్ నేములు పెట్టినావు అప్పుడే. అందుకే చదువు అంటే తొడపాసం పెడతాను అని నువ్వు బడికోలే, భయపడి. ఒకవేళ చదువుకుని ఉంటే ఏమవుతావు నువ్వు? చదవలే కానీ ఎప్పుడైనా అనిపించలేదా నీకు? అనిపించింది లాభం ఏమున్నది. అది ఏ వయసులో పెళ్ళయింది? నాకు 18 ఏళ్ళకు పెళ్ళి. 18 ఏళ్ళకు పెళ్ళైంది. కట్నం తీసుకున్నావా? అంటే ఏమన్నా వస్తువులు, సైకిల్ అంటే అలగబోడు అవి ఉంటాయట కదా అప్పుడు కూడా? అప్పుడు అలగపోయినావా? అరుగుడు పోయినావా? పోసు కానీ ఆదుకున్నా. 18 ఏళ్ళు వాళ్ళే చెప్పు, ఏం కాదు, అదేం రికార్డ్ చేయడు. కట్నం తీసుకుంటే తీసుకున్నా అని చెప్పు. వస్తువులు లేదు, కట్నం లేదు. కట్నం తీసుకోలేదు. ఓకే, థ్యాంక్ యూ. మంచిగా. అమ్మ నమస్తే. నమస్తే. నువ్వు ఎటు చూస్తాను చూస్తాను బీర్ పైన చుట్టాలా వాళ్ళు? మాకు చుట్టాలంటే అందరు చుట్టాలు బిడ్డ కలుపుకుంటే. ఇప్పుడు వచ్చిన వాళ్ళు మీ చుట్టాలా? మా వాళ్ళే, మా మనవరాలే. మీ మనవరాలే. ఏం పేరు ఆమె పేరు? భవి అట. అంటే నీకు తెలియదా? నాకు తెలియదు. ఏం పేరమ్మా నీ పేరు? మళ్ళా. ఏ ఊరు మీది? అనంతారం, ఇల్లంతపడి దగ్గర. ఇల్లంతకుండ దగ్గర అనంతారం. మరి ఇక్కడ నా బిడ్డ దగ్గరికి వచ్చినావా? ఏమన్నా చదువుకున్నావా? నేను చదువుకోలేదు జాబు. ఎందుకు బడికి ఎందుకోలే? అప్పుడు మా అబ్బాయి తోలినరా, అప్పుడు ఆ దినంలో తోలినరా. ఎందుకు తోలలేరు వాళ్ళు అప్పుడు. అంటే బళ్ళు లేవా? ఉండవచ్చు కానీ తోలలేరు. మేము బొంబాయిలో బతికినాం. బొంబాయిలో? అంటే బొంబాయిలో ఎందుకు? అక్కడికి ఎందుకు? ఆడికి ఇక పని ఉండే కాడికి ఆడ పని ఉంటే చేసుకొని బతికినాం. బొంబాయిలో ఏం పని చేశారు? కంట్రేట్ పట్టుకున్నాం నమ్మవాడు. ఏంటి అవి? కంట్రేటు, ఇంటి బిల్డింగులు. కాంట్రాక్ట్ చేసిండా? బిల్డింగులు కట్టిండు అక్కడ. అంటే నీ పెళ్ళైన తర్వాత పోయినవా? పెళ్ళైన తర్వాత నా 2 బిడ్డలు అన్నీ వచ్చారు. చిన్నప్పుడు మీ అమ్మ నాన్న వాళ్ళతో ఇక్కడ ఏది అనంతారమే? మా నాన్నది రుద్రారం, మా అవ్వగారు రుద్రారం, అత్తగారు అనంతారం. అంటే మీ అమ్మ నాన్న వాళ్ళ ఇంటికి అన్నప్పుడు చెప్పు. అప్పుడు మరి అక్కడ ఎందుకు పోలేదు బడికి? నీకు అప్పుడు చిన్నప్పుడు నేను ఎందుకు అప్పుడు నన్ను తోలలేరు, వాళ్ళు మేము పోలేదు. ఇక అంటే ఎవరైనా చదువుకుంటూ కనబడితే మరి అమ్మ నేను పోయి చదువుకుంటాను నువ్వు అనలే? ఆ దినంలో చదువు లేదు ఎక్కువ, అప్పుడు లేదు. మీరు ఎందరు మొత్తం అన్నదమ్ములు అక్కయ్యలు ఎంతమంది? మేము 3 అక్కయ్యలు, 2 అన్నదమ్ములు. ఎవరు పెద్దవాళ్ళు? ఎవరు? ఏం వాళ్ళ పేర్లు చెప్పు. మా అక్క చచ్చిపోయింది. ఒక అక్క ఉన్నది పోచవ. 2 తమ్ముళ్ళు ఉన్నారు, చంద్రయ్య, రాములు. వాళ్ళు ఇంతే వీళ్ళే. నీకు ఏ వయసులో పెళ్ళయింది? ఏమో అయ్యా ఏ వయసులో అయిందో,
16 ఏళ్ళు అప్పుడు చిన్నతనం లగ్గం చేసారు బిడ్డ 16 17 కట్నం ఇచ్చినావా? కట్నం ఏం లేదు తవడని అడ్డు దంచి లగ్గం చేసారు. వద్ద దంచిరా? అదేంది చిన్నట్లు ఉండే అప్పుడు చిన్నట్లుంటే చిన్నట్లుంటే కింది తిరవ చేసుకుంటే అవే చిన్నట్లు అండి వచ్చిన వాళ్ళకి 10 5 వస్తే వాళ్ళకు నఫర్ బిక్కడ ఎత్తే తినుకుంటే వేయినరాళ్ళు. కట్నం ఏమి ఇయ్యలే? కట్నం ఏమి వేయలే, తల ముంత పెట్టారు, ఒక చెంబు ముంత పెట్టారు. శంభు ముంత ఎందుకు అవి? లేక మరి ఆ శంభు ముంత ఎందుకు? తాగటానికి నీళ్ళు తాగటానికి ఓ తలే ముంత చెంబు ముందు ఒకటేనా అది కూడా? ఒకటే. మరి మీరు ఇద్దరు కదా, మరి ఇద్దరు అంటే ఒక తల ఒక చెంబు ఏం సరిపోతుంది? ఇక గట్ట పెట్టారు బిడ్డ ఆ దినంలా. మరి ఏం చేస్తాం బిడ్డ అప్పుడు. నీకు బంగారం ఏం పెట్టలేదా? నాకు బంగారం పెట్టలే పెట్టే. ఆయనకు సైకిల్ లేకపోతే గడియారమో ఏది లేదు, ఏమి ఇయ్యలే? ఏది లేదు. అప్పుడు ఆ దినములు ఏం పెట్టలే, వాళ్ళు అడగలే. మరి ఇప్పుడంటే పెళ్ళి అంటే రకరకాలుగా బట్టలు కుట్టించుకుంటారు, అవి చేస్తారు. అప్పుడు మీరు ఎన్ని రకాల బట్టలు పట్టించారు? ఎన్ని రకాలు లేదు, ఒక చీరే ఒక రైక పేగే అంతే. అంతే. ఆ రైక పేగు చీర పేగు ఇట్లా భుజం మీద వారేసుకొని ఆ బట్ట పేగు కట్టుకొని భుజం మీద వేసుకొని వచ్చినాం. అప్పుడు సంచులా ఏం పడైనాయి అప్పుడు ఏమి లేదు, ఒక సంచి కూడా లేదు, ఏమి లేదు. మరి ఎట్లా పడుకోపోదురు? అటుకనే భుజం మీద వేసుకొని వస్తాం. తోవంటే నడుచుకుంటూ వస్తుంది. రుద్రారం వేడ అనంతారం వేడ అవి అట్లా అంత దూరం నుంచి నడుచుకుంటే అప్పుడు బస్సులు లేవు, మనలో పెద్దాగులకి వెళ్ళి నడిచి వచ్చినాం. పెద్దాగు ఏమిడాగు లేదా, సిరుసులాగు లేదా, ఆవులకి వెళ్ళి నడిచి ఇవతలకి వచ్చినాం. నీళ్ళు ఉండకపోయేదా? నీళ్ళు లేవు అప్పుడు ఇసుకే, అప్పుడు ఎక్కువ ఆగులు రాలే. ఎందుకు మరి? అంటే అప్పుడు పోవడానికి ఆటోలు బండ్లు ఏవి లేవు, ఏవి లేవు. మరి ఎవరికైనా ఎట్లా పోయేటోళ్ళు? నడిచే. ఎక్కడికైనా నడుచుకుంటూ? మేము బొంబాయి పోతే రుద్రాను అనంతరం నుంచి సిరుసుల దాకా నడిచిపోయాం. ఆడిపోయాక బస్ ఎక్కినాం. అక్కడికి పోయినాక బస్ ఎక్కింది. సరే, ఇప్పుడు అంటే మరి తినడానికి అన్ని రకాలుగా బియ్యాలు అవి ఉన్నాయి కదా, మరి అప్పుడు ఏం తిన్నారు మీరు చిన్నప్పుడు? గడక. ఏం గడక? మక్క గడక, జొన్న గడక. గడక మరి అంటే అప్పుడు బియ్యం వరి బియ్యం ఉండకపోయేదా? లేవు అప్పుడు. అరిసేనులు వండలే అప్పుడు, ఎక్కువ కట్టాలు చేయలేరు. ఇదంతా కరువే ఉన్నది. గుడాలు వేసుకొని బిక్కిర్రు బాలంతలు అప్పుడు. గుడాలు? గుడాలు పెసరు గుడాలు. పెసరు గుడాలు అంటే అప్పుడు పెసర్లు ఎక్కువ వండినాయా? పెసరు వండి బెబ్బరు పెసరు జొన్నలు మక్కలు వండినాయి అప్పుడు. మరి వరణం ఎప్పుడు తింటారు మీరు? అరన్నం ఇప్పుడు తింటున్నాం. అంటే అప్పుడు పండుగలు ఇట్లా ఎప్పుడన్నా వరణాలు? ఎప్పుడు లేదు, లేదు. ఆ కరువులో ఎప్పుడు లేదు. అప్పుడు ఎక్కువ ఏం పండుగలు జరుపుకుంటుంది మీరు? ఏం పండుగలు ఇవి వచ్చిన పండుగలే గట్లే కొద్దిగా చేసుకున్నాం. ఇప్పుడంతా లేవు, కొద్దిగా చేసుకున్నాం. అంటే అప్పుడు మరి ఇప్పుడు అంటే సిలిండర్లు స్టవ్లు అవి ఉన్నాయి కదా, మరి మీరు చిన్నప్పుడు ఉన్నాయా? లేవు. పోయి కట్టెలు ఏరుకొచ్చుకున్నాం. ఎక్కడికి పోయి? అడవి పంట పోయి, అడవిలోకి పోయి కట్టెలు ఏరుకొచ్చుకున్నాం. చెట్ట పంట ఏరుచుకొని గొడ్డలు కొంచెం పోయి కొట్టుకొని వచ్చినాం. తాటి మంటలు, ఈత మంటలు. నువ్వు పోయినావా అట్లా పోయి కొట్టుకొని వచ్చేది? మరి ఎట్లా ఇబ్బంది అనిపించకపోయేదా? ఇక ఇబ్బంది అంటే ఎలా తీయాలి, కట్టం వచ్చింది అప్పుడు ఎలా తీయాలి బిడ్డ. మరి ఏం చేస్తాం? ఎందుకు అంత కష్టం అప్పుడు? మరి అంటే భూమి జాబ్ ఉన్నదా మీకు? భూమి జాబ్ ఉన్నది కానీ ఇక పంటలు ఎక్కువ వండలే. పంటలు చేసేటోళ్ళు లేరు, పంటలు వండలే. మా అబ్బాయికి సాత కాకుండా అయినరు మొత్తం. తాటికాయలు ఏరుకొచ్చుకొని చెట్ల కింద పోసుకొని అవి పాతర పోసుకొని తాటిగడ్డలు అమ్మకచ్చుకున్నాం. తాటిగడ్డలు ఇంత పొడవు గడ్డలు ఊరు పొక్క చేసి అందులో పోతే గడ్డలు ఊరు, అవి అమ్మకచ్చుకున్నాం. ఎవరికి అమ్మదురు? ఎమిడాల కాడ అమ్మకత్తాం. ఎన్ని పైసలు ఇష్టోళ్ళు? ఆటనా దోవానా సారానా దొరికి అప్పుడు ఆ దినముల. ఆటనా దోవానా సారానా. చేపలు పట్టుకొచ్చినాం. ఆవు పొంటి చేపలు పట్టుకొస్తే ఏకాన గిన్నె కుప్పలు పెట్టి సాలిన్ల పంట అమ్మకత్తాము. ఎవరన్నా ఉన్న మహారాజులు తీసుకుందరు, లేని వాళ్ళు కొనపోదురు. మరి ఏం కొనుక్కుందరు? పైసలతో ఏమైనా కొనుక్కున్నావా? ఏం కొనుక్కోలే. ఏ గదే పొట్టబంధం గవే పొట్టబంధం బతికినాం అంతే. జాతరలకు పోయేదా? జాతరకైనా ఏం కొనుక్కుందాం, ఒక ఏకాన్ని ఇద్దరు ఏకాన్ని పట్టుకొని పోదాం జాతరకు. ఏ జాతరకు? ఎమిడాలకు. ఎమిడాల జాతర. ఏకాన దోవాని ఇస్తా రాజన కాడికి. ఏకాన దోవాని ఇస్తే అవి సంబర పట్టుకుంటూ వంచిపోయి ఇక అవి ఏం కొనుక్కుందాం మరి ఎక్కువ? ఏదన్నా అంత బెచ్చల ఫెర్లో అవి ఇవే కొనుక్కుందాం. అవే అప్పుడు ఎక్కువ సంతోషం. అవే సంతోషం. సరే, అప్పటి కాలం మంచిగా ఉందా, ఇప్పుడు మంచిగా ఉందా? అప్పటిది ఏం మంచిగా ఉంది బిడ్డ, ఇప్పుడే మంచిగా ఉంది. కట్ట ఉన్నది, సుఖం ఉన్నది. ఇప్పుడు కట్టాలున్నాయి, సుఖాలున్నాయి. సుఖం అని వస్తలేదు, కట్టం అని వస్తుంది. కట్టం వచ్చేటోళ్ళు కట్టం వస్తుంది, సుఖం ఉన్న వాళ్ళు సుఖాలు ఉన్నాయి. అంతే. ఇప్పుడు నీకు ఎప్పుడన్నా మరి నేను చదువుకుంటే మంచిగుండు, నేను ఇట్లా నేను చదువుకోకపోవడం వల్ల ఈ దినంలో చదువుకుంటే మంచిగుండు అంటే ఎవరు చదువు చెప్తారు బిడ్డ? కాదు, అప్పుడే చిన్నప్పుడు నేను కూడా బడికి పోతే మంచిగా ఉండాలని నీకు అనిపించింది ఎప్పుడన్నా?
నాకు అనిపించలేక నా పని ఏందో నేను ఒక కలువ గట్ట పోతుమి నాటయ్య అటు ఇటు ఇంత కట్టెలకు పిడకలకు అటు ఇటు పోతుమి. సరే ఇప్పుడు కలవ పోయినావు నాటేటప్పుడు పాటలు పాడుకుంటారు కదా, నీకు వచ్చా పాటలు? నాకు రావు. అదేనే రావు బిడ్డ. పోనీ సినిమా పాటలు వస్తాయా? ఏ పాట రాదు నాకు. బతుకమ్మ పాట వస్తుందా? ఏది రాదు. ఏం పాటలు రావా? మరి పాడుకుంటారు కదా చేళ్ళల్లో పని పాడుకుంటూ వచ్చిన మహారాజులు పాడతారు కానీ నాకు రావు. రావు. సరే అమ్మా, ఓకే, థ్యాంక్ యూ. ఇది ఈరోజు వెనకటి ముచ్చట ప్రోగ్రాం. తిరిగి మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం మీ వెనకటి ముచ్చట్లో.